కావలి నియోజకవర్గంలో మత్స్యకారుల వలసలు నివారించి వారి జీవనోపాధికి ఆర్థిక భరోసా కల్పించేందుకు స్థానికంగా నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫిషింగ్ హార్బర్ నిర్మించినట్లు కావలి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ కావలి ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా నియోజకవర్గ ప్రజలకు ఉగాది, ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్కు ఇచ్చిన భూములను ప్రైవేట్ సంస్థకు ఇవ్వడం వల్ల మత్స్యకారులకు అన్యాయమే జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసే సాగర్ డిఫెన్స్ సంస్థకు అక్కడే మరో 100 ఎకరాలు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదన్నారు. కానీ ఫిషింగ్ హార్బర్కు కేటాయించిన భూములను ఏ విధంగా వేరే సంస్థకు అప్పజెబుతారని ప్రశ్నించారు. మత్స్యకారుల మధ్య తాము చిచ్చు పెడుతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర అంటున్నారని, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకు శుక్రవారం చలో జువ్వల దిన్నె కార్యక్రమం చేపట్టామని జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలందరూ హాజరవుతారన్నారు. ఈ పర్యటనలో పెద్ద ఎత్తున పాల్గొననున్న తీర ప్రాంత మత్స్యకారులు, వైఎస్ఆర్సీపీ కేడర్ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. ముందుగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా రేపు రంజాన్ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్న మా మైనారిటీ సోదరమణులకి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల కుటుంబాల కోసం మా నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీర ప్రాంతంలో ఉన్న యువత, ముఖ్యంగా కోవిడ్ టైంలో మనమంతా కూడా చూసాం. ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో పొట్ట కూటి కోసం ఈ ప్రాంతాన్ని వదిలి అక్కడికి వలసలు పోయి బోట్లకి పోయి సంపాదించుకునే పరిస్థితి. ఆ రోజు వారు పడిన కష్టాలన్నీ కూడా మనం కళ్ళారా చూడటం జరిగింది. అందుకే మన ఆంధ్రప్రదేశ్లో సువిశాలమైన తీర ప్రాంతం మనకి ఉంది. 976 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మనమే మన ప్రాంతంలో మత్స్యకారుల కోసం ఈ పోర్ట్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటే మన యువతకి, మత్స్యకార యువతకి ఇక్కడే ఉపాధి చిక్కేదానికి అవకాశం ఉంటుంది. ఈ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాలందరికీ కూడా జీవనోపాధి లభిస్తుంది. ఆర్థికంగా కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి, అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 11 ఫిషింగ్ హార్బర్స్ని 3,000 కోట్ల పైచలకు అమౌంట్ కేటాయించి వాటిని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన కావలి నియోజకవర్గానికి కూడా ఒకటి ఫిషింగ్ హార్బర్, జువ్వల ఫిషింగ్ హార్బరు, అదేవిధంగా పోర్టులోకి వస్తే రామాయపట్నం పోర్టు, ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రారంభించబడటం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. అందరూ కూడా ఆ మీటింగ్కి కూడా రావడం జరిగింది. ఇక్కడే మీటింగ్ పెట్టడం జరిగింది. తిరుపతిగా రామాయపట్నం పోర్టులో ఒక బెర్త్ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ని అప్పుడు వైసీపీలో ఉన్న ఇప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే గారే కాంట్రాక్ట్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఆ రోజు దాన్ని ఓపెనింగ్ చేయాలని కూడా ఆయన చేతే నెల్లూరులో ప్రోగ్రాం కూడా పెట్టించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల కోసం, మత్స్యకారు కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని ఈ ఫిషింగ్ హార్బర్స్ పెడితే మన కావలిలో జువ్వల ఫిషింగ్ హార్బర్కి దాదాపు 70 ఎకరాలు కేటాయించి దాన్ని కంప్లీట్ చేసి ఇస్తే, ఇప్పుడు పోయి సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి దాంట్లో 29.5 ఎకరాలు మేము వారికి ఇచ్చేస్తామంటే మన తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార యువతకు కావచ్చు, మత్స్యకార కుటుంబాలకు కావచ్చు, ఈరోజు ఎటువంటి అన్యాయం జరుగుతుందో మనం చూసాం. ఈరోజు మేము సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వద్దని మేము చెప్పడం లేదు. మీరు 29.5 ఎకరాలు కాదు, 100 ఎకరాలు ఇచ్చినా కూడా సపరేట్గా ఇవ్వండి. సపరేట్గా ఇచ్చి వాళ్ళని పెట్టమని చెప్పండి. అత్త సొత్తు అవిడు దానలాగా ఈరోజు కంప్లీట్ చేసిన ఆ ఫిషింగ్ హార్బర్ని మత్స్యకారులు 100% యూజ్ చేసుకుంటే ఫలితాలు చాలా బాగుంటాయి. ఆర్థికంగా మత్స్యకార కుటుంబాలు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. అది వదిలేసి వీటిని ఎవరికో ఇచ్చి ఎవరిని ఉద్ధరించేదానికి, ఎవరి స్వార్థానికి ఈరోజు మీరు ఆ పనులు చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ మధ్య మా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ప్రెస్ మీట్ పెట్టి అడిగారని నిన్న మొన్న కొల్లు రవీంద్ర గారు, మత్స్యకార మినిస్టర్,
వచ్చి కలెక్టర్ వాళ్ళతోటి మీటింగ్ పెట్టి బెదిరిస్తాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల ఫండ్ ఇచ్చింది మత్స్యకారుల కుటుంబాల కోసం, ఈ హార్బర్స్ కట్టేదాని కోసం ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము చిచ్చు పెడుతున్నామా లేదా మీరు చిచ్చు పెడుతున్నారా? ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన ఆవశ్యకత అటు మినిస్టర్ గారికి ఉంది, ఇటు సీఎం గారికి ఉంది, ఇక్కడికి వచ్చిన లోకేష్ బాబు గారికి ఉంది, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా ఉంది. వారికి ఉద్యోగ అవకాశం ఇచ్చేదానికి అటువంటి ఇండస్ట్రీస్ని పెట్టాలని కూడా మేము చెప్పున్నాము. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ మారింది, అదేవిధంగా బీపీసీఎల్ అనేది కూడా రావటం జరిగింది, సంతోషం. దాన్ని అన్నింటినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రేపు జరగబోయే మత్స్యకారుల కోసం జరగబోయే ఈ చెరువు జబర్దస్త్ కార్యక్రమాన్ని రేపు ఉదయం 10 గంటలకి ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్దలు జిల్లా అధ్యక్షులు మాజీ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, మరియు ముఖ్య నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, మరియు తీర ప్రాంతంలో ఉన్న మా మత్స్యకార నాయకులందరూ, ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార సోదరులంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేయాలని కోరేదానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.